హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజైతే మా మమ్మీ పెసరపప్పు చారు ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నారు. అది ఎలానో చూద్దాం. వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజైతే మా మమ్మీ పెసరపప్పు చారు బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు. సో అది ఎలానో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 2 times వాష్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడైతే వాష్ చేసేసుకున్నాం. సరిపడా వాటర్, పప్పులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని విజిల్ పెట్టుకోవాలి పప్పు ఉడకడానికి. సో అయితే విజిల్ పెట్టేసుకున్నాము. సో అయితే కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టించుకుని హైలో పెట్టేసుకోండి. సో హైలో పెట్టించుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. ఇంకో పక్కన మనం ఆలూ ఫ్రై కోసం ప్రిపేర్ చేద్దాం. సో ఒక బౌల్ తీసుకుని దానిలోకి వాటర్ తీసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న ఆలూస్ని తురుముకోవాలి, అంటే పైన తొక్కు తీయాలన్నమాట. ఆ పైన తొక్కంతా తీసేసి వాటర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని దుంపలు తొక్కు తీసేసుకుని వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే దుంపల్ని వాటర్లో వేయడం వల్ల వాటికి ఉన్న మట్టి అదంతా పోతుంది. సో ఈ విధంగా అన్ని దుంపల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ దుంపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కంటే మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్లో. సో ఈ విధంగా అన్ని దుంపలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న పప్పు అయితే ఒక 10 minutes తర్వాత విజిల్ వచ్చేసింది. అయితే మొత్తం అవుతుంది కదా. సో ఈ విధంగా వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి బంగాళదుంపలు. చారుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే చాలు. నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా చింతపండు అయితే వేసుకుని ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి. వాష్ చేసేసుకోవాలన్నమాట. సో దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో పక్కన పెట్టేస్తే అది నానబెట్టాలి. ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు. సో మనం అయితే ఫ్రై చేసుకున్నాం. ఒక ప్యాన్ తీసుకుని కడుక్కోవాలి.
సో స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. సో మనమైతే ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు. సో అయితే ప్యాన్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక నేను ముందుగా చూపించిన తాలింపు దినుసులను అయితే వేసేసుకోండి. అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా ఉంటే ముక్క పొడి పొడిగా వస్తుంది. మూత పెడితే అతుక్కుపోయిద్ది ముక్క. ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే గోల్డెన్ కలర్లోకి రావాలి. సో అయితే మనం కరివేపాకుని తీసి కొంచెం దానిలో వేసుకోవాలి. సో అయితే సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సాల్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం ముక్కకు పట్టాలి. సో అయితే ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడైతే వీటిని మనం కట్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన వేగించుకునే పొటాటో ఫ్రైలో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెసరపప్పు చారు అయితే ఎండాకాలం అయితే చాలా, అందుకనే పెసరపప్పు చారు చేస్తున్నాం. సో అయితే మనం ఇప్పుడు టమాటాని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో అయితే కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు పెట్టుకోండి. మూత పెట్టలేదు కాబట్టి ముక్కలు ఇలా విడివిడిగా ఉన్నాయి. మూత పెట్టింటే ముక్కలన్నీ అతుక్కుపోయి సిద్ధ అయిపోయాయి. సో ఇందా ముందుగా నానబెట్టిన చింతపండు ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే చిన్న కుక్కర్ అని మేము పెద్ద కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. సో అయితే ఇప్పుడు పప్పు అయితే బాగా ఉడికింది. పప్పు గుత్తితో అయితే ఈ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడైతే వేడిదానిలోకి వేసేసుకోవాలి. అంటే ఇరుకైపోద్దని మేము వేసేసుకుంటున్నాం. మీరు ముందుగానే పెద్ద కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. సో అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి.
టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. సో అయితే ఇప్పుడు కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, సో అయితే కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా వాటర్, ఎవరిష్టం వాళ్ళది. బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. సో అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ ఎక్కాకైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో అయితే ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, సో ఈ విధంగా అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపులు వేసుకోవాలి. సో స్టవ్ మీద తీసేసి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆ తాలింపు మొత్తం చారులోకి వేసేసుకోవాలి. సో అయితే చారు మొత్తం రెడీ అయిపోయింది. పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఎండాకాలంలో బెస్ట్, చలవ చేస్తారు కాబట్టి. Super Mummy. Please like, share and subscribe, friends. Hi friends, welcome back to Ishwari Cooking Channel. ఈ రోజు అయితే మా మమ్మీ పెసరపప్పు చారు, బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు. సో అదెలా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అయితే
తొక్కు తీసేసుకుని వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే దుంపల్ని వాటర్ వేయడం వల్ల వాటికున్న మట్టి సో ఇప్పుడు ఈ దుంపల్ని చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అంటే మరీ చిన్నగా కాదు. సో ఈ విధంగా అన్ని దుంపలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న పప్పు అయితే ఒక 10 minutes తర్వాత విజిల్ వచ్చేసింది. అయితే మొత్తం అవుతుంది కదా. సో ఈ విధంగా వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తం అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి బంగాళదుంపలు. చారుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే చాలు. నానపెట్టుకోవాలి. సో ఈ విధంగా చింతపండు అయితే వేసుకుని ఇప్పుడు దీన్ని నానపెట్టుకోవాలి. వాష్ చేసేసుకోవాలన్నమాట. సో దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో పక్కన పెట్టేస్తే అది నానుతుంది. ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు. సో మనం అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని కడుక్కోవాలి. సో స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. సో మనమైతే ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు. సో అయితే ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక నేను ముందుగా చూపించిన తాలింపు దినుసులను అయితే వేసేసుకోండి. అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా ఉంటే ముక్క పొడి పొడిగా వస్తుంది. మూత పెడితే అతుక్కుపోయిద్ది ముక్క. ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే గోల్డెన్ కలర్లోకి రావాలి. సో అయితే మనం కరివేపాకుని తీసి కొంచెం దానిలో వేసుకోవాలి. సో అయితే సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సాల్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం ముక్కకు పట్టాలి. సో అయితే ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడైతే వీటిని మనం కట్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన వేగించుకునే పొటాటో ఫ్రైలో కొంచెం పసుపు వేసుకోవాలి.
తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెసరపప్పు చారు అయితే ఎండాకాలం అయితే చాలా, అందుకనే పెసరపప్పు చారు చేస్తున్నాం. సో అయితే మనం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో అయితే కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు పెట్టుకోండి. మూత పెట్టలేదు కాబట్టి ముక్కలు ఇలా విడివిడిగా ఉన్నాయి. మూత పెట్టుకుంటే ముక్కలన్నీ అతుక్కుపోయి సిద్ధ అయిపోయేవి. సో ఇందా ముందుగా నానబెట్టిన చింతపండు ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే చిన్న కుక్కర్ అని మేము పెద్ద కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. సో అయితే ఇప్పుడు పప్పు అయితే బాగా ఉడికింది. పప్పు గుత్తితో అయితే ఈ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడైతే వేడిదాంట్లోకి వేసేసుకోవాలి. ఇంకా ఇరుకైపోద్దని మేము వేసేసుకుంటున్నాం. మీరు ముందుగానే పెద్ద కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. సో అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి. టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. సో అయితే ఇప్పుడు కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, సో అయితే కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా వాటర్, ఎవరిష్టం వాళ్ళది. బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ పెసరపప్పు చారు, బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు. సో అది ఎలానో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 2 times వాష్ చేసుకోవాలి.
పెట్టేసుకున్నాము. సో అయితే కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి. సో స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టించుకుని హైలో పెట్టేసుకోండి. సో హైలో పెట్టించుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. ఇంకో పక్కన మనం ఆలూ ఫ్రై కోసం ప్రిపేర్ చేద్దాం. సో ఒక బౌల్ తీసుకుని దానిలోకి వాటర్ తీసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న ఆలూస్ని తురుముకోవాలి, అంటే పైన తొక్కు తీయాలన్నమాట. ఆ పైన తొక్కంతా తీసేసి వాటర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని దుంపలు తొక్కు తీసేసుకుని వాటర్లో వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే దుంపల్ని వాటర్లో వేయడం వల్ల వాటికి ఉన్న మట్టి అదంతా పోతుంది. సో ఈ విధంగా అన్ని దుంపల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ దుంపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కంటే మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్లో. సో ఈ విధంగా అన్ని దుంపలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న పప్పు అయితే ఒక 10 minutes తర్వాత విజిల్ వచ్చేసింది. అయితే మొత్తం అవుతుంది కదా. సో ఈ విధంగా వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి బంగాళదుంపలు. చారుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే చాలు. నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా చింతపండు అయితే వేసుకుంది. ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి, వాష్ చేసేసుకోవాలన్నమాట. సో దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో పక్కన పెట్టేస్తే అది నానుతుంది. ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు. సో మనం అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని కడుక్కోవాలి. సో స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. సో మనమైతే ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు. సో అయితే ప్యాన్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక నేను ముందుగా చూపించిన తాలింపు దినుసులను అయితే వేసేసుకోండి. అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా ఉంటే ముక్క పొడి పొడిగా వస్తుంది. మూత పెడితే అతుక్కుపోయిద్ది ముక్క. ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే గోల్డెన్ కలర్లోకి రావాలి. సో అయితే మనం కరివేపాకుని తీసి కొంచెం దానిలో వేసుకోవాలి. సో అయితే సాల్ట్ వేసుకోవాలి కొంచెం.
సాల్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం ముక్కలు పట్టాలి. సో అయితే ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడైతే వీటిని మనం కట్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన వేగించుకునే పొటాటో ఫ్రైలో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెసరపప్పు చారు అయితే ఎండాకాలం అయితే చాలా, అందుకనే పెసరపప్పు చారు చేస్తున్నాం. సో అయితే మనం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో అయితే కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు పెట్టుకోండి. మూత పెట్టలేదు కాబట్టి ముక్కలు ఇలా విడివిడిగా ఉన్నాయి. మూత పెట్టింటే ముక్కలన్నీ అతుక్కుపోయి సిద్ధ అయిపోయాయి. సో ఇందా ముందుగా నానబెట్టిన చింతపండు ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే చిన్న కుక్కర్ అని మేము పెద్ద కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. సో అయితే ఇప్పుడు పప్పు అయితే బాగా ఉడికింది. పప్పు గుత్తితో అయితే ఈ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడైతే వేడిదాంట్లోకి వేసేసుకోవాలి. అంటే ఇరుకైపోద్దని మేము వేసేసుకుంటున్నాం. మీరు ముందుగానే పెద్ద కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. సో అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి. టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. సో అయితే ఇప్పుడు కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, సో అయితే కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా వాటర్, ఎవరి ఇష్టం వాళ్ళది. బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు.
చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. సో అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ ఎక్కకైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో అయితే ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, సో ఈ విధంగా అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపులు వేసుకోవాలి. సో స్టవ్ మీద తీసేసి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆ తాలింపు మొత్తం చారులోకి వేసేసుకోవాలి. సో అయితే చారు మొత్తం రెడీ అయిపోయింది. పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఎండాకాలంలో బెస్ట్, చలవ చేస్తారు కాబట్టి. Super Mummy. Please like, share and subscribe, friends.